సో యెస్, హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. యాక్చువల్‌గా నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సో, ఈరోజు భోగి అని అందరికీ తెలుసు. సో, ఈరోజు మార్నింగ్ లెగిసాక మా మమ్మీ అయితే నలుగుపిండి పెట్టి స్నానం చేసుకోమన్నారు. సో, నేను మా మమ్మీని ఒక క్వెషన్ చేశాను. సో, నలుగుపిండి ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి. సో, మా మమ్మీ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, పెద్దోళ్ళందరూ కూడా ఎప్పటినుంచో మనకి ఇది చెప్తూ వస్తున్నారు. భోగి పండుగ ఇట్లాగే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి. సో, ఆటోమేటిక్‌గా మనం నలుగుపిండి పెట్టుకోవాలన్నట్టుగా చెప్పారనమాట. బట్ దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ నేను రీసెర్చ్ చేసి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. జనరల్‌గా ఏమవుద్దంటే మన స్కిన్ మీద టిష్యూస్ అనేవి ఉంటాయి. సో, కణాలు అంటారనమాట. సో, దీని నుంచి ఎప్పుడు కూడా కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అది మన కంటికి కనబడదు యాక్చువల్‌గా. ఏం చేస్తూ ఉంటాయంటే బాక్టీరియాతో కంటిన్యూ‌గా ఫైట్ చేస్తూ ఉంటాయి. సో, దానివల్ల మన స్కిన్ డిసీజ్ రాకుండా తగ్గుతూ ఉంటదనమాట. వింటర్‌లో ఏమవుద్దండి కోల్డ్‌నెస్‌కి టిష్యూస్ అనేవి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో, దానివల్ల కెమికల్స్ అనేది రిలీజ్ అవ్వవు. సో, వింటర్‌లో పడే డస్ట్ కానివ్వండి, బాక్టీరియా కానివ్వండి మనకు కనబడకుండా మన స్కిన్ మీద ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. అండ్ ఆల్సో వింటర్‌లో ఉండే తేమ వల్ల పాత చెక్కలు కానివ్వండి, చాలా పాత వస్తువుల మీద కూడా బాక్టీరియా, క్రిములు అట్లా పేరుకుపోతుంటాయి. సో, దీన్ని పోగొట్టడం కోసమే మన పెద్దలందరూ కూడా భోగి పండుగ స్టార్ట్ చేశారనమాట. సో, కరెక్ట్‌గా గమనిస్తే మీరు భోగి రోజు నుంచి మనకి ఎండలనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. వింటర్ అనేది తగ్గుతూ ఉంటది. దిస్ ఈస్ ద ప్రైమ్ మీడియం పార్ట్ అనమాట. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పొద్దున్న నలుగుపిండి పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఎవ్రి బాక్టీరియా మొత్తం కూడా డిస్ట్రాక్ట్ అవుతది. అట్లాగే మన చెక్కల మీద కానివ్వండి, పాత వస్తువుల మీద కూడా ఉన్న బాక్టీరియా కానివ్వండి, క్రిములు కానివ్వండి, అవన్నిట్ల వల్ల మనకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి పొద్దున్నే భోగి మంటలో ఏసి కాల్చేయడం జరుగుతూ ఉంటది. సో, ఎగ్జాక్ట్‌గా మనం భోగి పండుగ అనేది దీనికోసం చేసుకుంటాం. సో, ఇకపై ఎవరైనా భోగి పండుగ ఎందుకు చేసుకుంటామంటే మాత్రం ఈ వీడియో చూపించండి. దట్స్ ఇట్. థాంక్ యూ. జై హింద్.